తమిళనాడు రాజకీయాలకు అడ్డ సెంటిమెంట్లకు పెట్టింది పేరు. అక్కడ అన్నా డిఎంకేల మధ్య సాగే దశాబ్దాల యుద్ధంలోకి ఇప్పుడు మూడో శక్తి ప్రవేశించింది. ఆ శక్తి పేరే టీవీకే. ఎన్నికల సమరం ముగిసింది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇటు అన్నా అరివాలయంను, అటు పోయిస్ గార్డెన్ను షేక్ చేస్తున్నాయి. ఎవరు ఊహించని విధంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ రికార్డులను కూడా తిరగరాస్తారా? యాక్సిస్ మై ఇండియా సర్వే చెప్పిన సంచలన నిజాలేంటి? ఫలితాల తర్వాత విజయ్ వేయబోయే ఆ 5 అడుగులు ఏంటి? ఎన్నికలు ముగియగానే అందరి కళ్ళు ఎగ్జిట్ పోల్స్ మీద పడ్డాయి. కానీ అందరినీ షాక్కు గురి చేసింది యాక్సిస్ మై ఇండియా సర్వే. అందరికీ షాక్ ఇచ్చింది. ఇన్నాళ్ళు డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే అనుకున్న వాళ్లకు ఈ సర్వే దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చింది. యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ దాటపోతున్న ఏకైక పార్టీ టీవీకే. విజయ్ నేతృత్వంలోని ఆ పార్టీకి ఏకంగా 98 నుండి 120 స్థానాలు దక్కబోతున్నాయట. ఇక అధికార డిఎంకే 92 నుంచి 110 సీట్లకే పరిమితం కాబోతుంది. బీజేపీ అన్నా డిఎంకే కూటమి కేవలం 22 నుంచి 32 సీట్లతో సరిపెట్టుకోక తప్పదట. అంటే తమిళనాడు సింహాసనంపై కూర్చోబోయేది దళపతి విజయేనా? కింగ్ లేదా కింగ్ మేకర్? ఈ రెండింటిలో విజయ్ ఏదైనా కావచ్చు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా 37% మంది మద్దతుతో విజయ్ టాప్ ప్లేస్లో ఉన్నారు. ఓట్ బ్యాంక్ ఏకంగా 35%. ఇది చూస్తుంటే తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పడబోతోందా అనిపిస్తోంది. సర్వేలు అనుకూలంగా వచ్చాయి కదా అని విజయ్ గాలిలో తేలిపోవడం లేదు. సినిమా షూటింగ్లో ఎంత పక్కాగా ప్లాన్ చేస్తారో ఈ పొలిటికల్ క్లైమాక్స్ కోసం కూడా అంతకంటే పవర్ఫుల్ ప్లాన్ రెడీ చేశారు దళపతి. తన అభ్యర్థులకు ఆయన ఇచ్చిన సందేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విజయ్ తన 234 మంది అభ్యర్థులతో అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ భేటీలో తీసుకోబోయే ఆ 5 కీలక నిర్ణయాలు ఏంటి? నెంబర్ 1, ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా అభ్యర్థుల నుంచి ముందే మద్దతు లేఖలు తీసుకోవడం. నెంబర్ 2, కౌంటింగ్ రోజున ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. ఇక మూడోది, గెలిచిన వెంటనే ఎక్కడికి వెళ్లకుండా నేరుగా ఒకే చోటకు చేరుకోవడం. ఊరేగింపులు, ర్యాలీలు వద్దు. డైరెక్ట్గా విజయం సాధించిన వెంటనే పనయ్యూర్కు రండి, నేను మీకోసం అక్కడ ఎదురు చూస్తుంటాను అని చెప్పారు. ఇది విజయ్ తన సైనికులకు ఇచ్చిన ఆర్డర్. పనయ్యూర్ దళపతి కోట. శత్రువుల కన్ను పడకుండా, ప్రత్యర్థుల ప్రలోభాలకు చిక్కకుండా తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో విజయ్ ఇప్పుడు ఒక సీరియస్ పొలిటీషియన్లా ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు అద్భుతంగా పనిచేశారు. విజయం మనదే, పట్టుదలతో ఉండండి అంటూ ఆయన ఇస్తున్న ధైర్యం టీవీకే కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. సినిమా స్టార్లంటే కేవలం గ్లామర్ అనుకున్న వాళ్లకు పక్కా గ్రౌండ్ వర్క్తో సొంతగా పార్టీ పెట్టి ఒక్క ఏడాదిలోనే అధికారానికి చేరువైన విజయ్ ఒక విస్ఫోటనంలా కనిపిస్తున్నారు. మే 4న కౌంటింగ్ బాక్సులు తెరుచుకుంటే కానీ తెలియదు తమిళనాడు భవిష్యత్తు ఎటువైపో. కానీ ఒకటి మాత్రం నిజం, విజయ్ ఈసారి కేవలం ఓట్లు చీలడానికి రాలేదు, అధికారాన్ని కైవసం చేసుకోవడానికే వచ్చారు. చెన్నై తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. అది విజయ్ వెల్లువనా లేక ద్రవిడ కోటల ప్రతిఘటన? అసలు గెలిచిన తర్వాత దళపతి ఎవరికి మద్దతిస్తారు, లేక సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ఉత్కంఠకు తెరపడాలంటే సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే.